మరో ఉత్తరాన్ని చూద్దాం. భవానీ గారు ఏలూరు నుంచి రాస్తున్నారండి. భోగి నాడు శుభకార్యాలు ఆచరించవచ్చా అని అడుగుతున్నారు. కార్యాలు అంటే వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైనవి. దైవ సంబంధమైన వ్రతాలు అర్చనలు చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఒక వివాహం జరగాలి అంటే, లేక ఒక ఉపనయనం జరగాలి అంటే, ఒక గృహప్రవేశం జరగాలి అంటే దానికి ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం ఆనాడు గనక ఉంటే చేసుకోవచ్చు. ఆ ముహూర్తం ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. ఒకసారి ఉండవచ్చు, ఒక మారు ఉండకపోవచ్చు. ముహూర్తం గనక ఉంటే, పంచాంగకర్తల ముహూర్తాన్ని గనక నిర్ణయిస్తే ఆనాడు నిస్సందేహంగా చేసుకోవచ్చు. పంచాంగంలో ముహూర్త నిర్ణయం కనుక లేకపోతే భోగి పండుగ విశేషమైంది కాబట్టి చేసుకోవడానికి అవకాశం లేదు. శుభకార్యాలకు ముహూర్తం అవసరం. దైవ ఆరాధనలకు భోగి పండుగ తప్పకుండా ఉపయోగపడేది. ఆనాడు దైవ ఆరాధన హాయిగా చేసుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. చాలా చక్కగా వివరించారండి భోగి పండుగ యొక్క విశిష్టత, అలాగే భోగి పళ్ళను ఎందుకు పోయాలి అనే విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. వీక్షించారు కదా. భోగి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను రేపు భోగి మంటల్లో ప్రతి ఒక్కళ్ళు ఆనందోత్సాహాలతో గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రేపు భోగి పండుగ రోజు భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించిన మకరజ్యోతి దర్శనాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించి తరించవచ్చు. రేపు సంక్రాంతి సందర్భంగా ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.